హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ నేతల అరెస్టులకు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక్కొక్కరుగా వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, రేపు ఎవరు అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టుకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టుకి సంబంధించి ఆయన ఎప్పుడో ఒక 8 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కామెంట్స్ని మళ్ళీ బయటకు తీసి యూట్యూబ్లో చూస్తుండగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి ఒక కేసును పెట్టి ఆయన అరెస్ట్ చేశారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు కొంతమంది వైసీపీ నేతలకు సంబంధించి మళ్ళీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా పోక్సో చట్టం కింద నోటీసులు ఇస్తూ వచ్చారు. ఆయన ఏదైతే మీడియాలో చూపించుకున్నటువంటి అంశాలు ఉన్నాయో, దాంతోపాటు ప్రజలకు చెప్పుకున్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పబ్లిక్గా మాట్లాడుతూ వచ్చారనేది కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏంటి ఈ కేసులకు సంబంధించి, నిజంగా ఈ కేసులకు సంబంధించి వాళ్ళ మీద పెట్టిన సెక్షన్కి సంబంధించి నిజంగానే అప్లికబుల్ అయ్యే అవకాశం ఉన్నాయా, లేదంటే కక్షపూరితంగా ఏమైనా చేసే పరిస్థితి ఉందా? ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ అండ్ లాయర్ బాలాగారు. బాలాగారు నమస్తే. నమస్తే. సో ఏంటి, మీ క్లయింట్ అనకూడదు ఎందుకంటే మీ క్లయింట్ కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి అంశము చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, ఆయన మాట్లాడింది తప్పు అనేది ఒక పక్క చర్చ జరుగుతుంది. ఆయన మాట్లాడింది తప్పైనా కూడా ఆయన బయటకు వచ్చి క్షమాపణలు చెప్పారు, దానికి అపాలజైజ్ చేస్తూ వచ్చారు. కానీ ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన మీద పెట్టినటువంటి కేసులకి ఆ సెక్షన్లకి సంబంధం ఏంటి? సార్, మొట్టమొదటిగా ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, పోసాని గారిని అరెస్ట్ చేసిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఎవరు ఎలా యాక్ట్ అయ్యారనే దానికంటే మనము ఇమీడియట్లీ ఆ పోలీస్ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఆయన్ని తీసుకొని వచ్చేసిన తర్వాత పోసాని గారితో కూడా మాట్లాడడం అనేది జరిగింది. పోసాని గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయితో మాట్లాడడము, ఆయనకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, దానికి సంబంధించినవన్నీ తీసుకొని మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా మానిటర్ చేస్తున్నాము. దాని తర్వాత సబ్సీక్వెంట్గా ఇంకా జరిగిన విషయాలన్నీ మనకు తెలిసినవే. అయితే ఆయన కేసు గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, అసలు కేసు ఏంటి, నేపథ్యం ఏంటి అంటే, 24వ తేదీ ఫిబ్రవరి నెలలో ఒక వ్యక్తికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఆయన ఒక ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన కాదు, ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఫేవరబుల్ ఉన్న పర్సన్ అనమాట. అంటే అతను ఒక ఫ్యాంటసీ ఉన్న ఫ్యాన్ అనమాట, ఒక అభిమాని. ఆయనకి మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఏ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి అంటే, ఆయనకు దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఆయన పొలం పని చేసుకునేటప్పుడు ఆయన రాసిన కంప్లైంట్లో ఫోన్లో చూస్తుంటే పోసాని గారు ఎప్పుడో 2015లో నంది అవార్డుకి సంబంధించిన అంశాల గురించి, ఒక కమ్యూనిటీలో దాని గురించి సంబంధించిన మాట్లాడిన విషయాలు, ఆ విషయాలన్నీ ఆయన దృష్టికి వచ్చాయి, కనిపించాయంట. ఆయన వచ్చి కంప్లైంట్ చేశారంట. ఇది కేసు. ఈయన అప్పుడే నిద్రలేచారు. అప్పుడు దాకా ఆయన సోషల్ మీడియా అంటే తెలియదు. ఆయన అసలు సోషల్ మీడియాలో ఏమేమి ఉంటాయో కూడా ఆయనకు తెలియదంట. అసలు ఆయనకి ఏమీ తెలియదంట. పాపం అప్పుడే చూసారంట. చూడగానే ఓన్లీ మన పోసాని గారితో ఒక్కటే కనిపించిందంట ఆయనకి. కనిపించగానే ఇమీడియట్లీ ఆందోళన చెంది ఆయన ఇమీడియట్గా అయ్యో ఇదేదో కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా ఉంది, మతాలు కులాలు మొత్తం కొట్టుకునే విధంగా. ఇన్ని సంవత్సరాలు ఈ మతాలు కులాలు గొడవ పడ్డాయా? లేదు. ఘర్షణ జరిగాయా? లేదు. అలాంటి అంశాలు ఏది రాయకుండా పడే విధంగా ఉన్నాయని చెప్పేసి అని పోలీస్కి కంప్లైంట్ చేయడము, 24వ తేదీ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడము, 26వ తేదీ పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి ఇంటికి వచ్చేయడము, ఆయన అరెస్ట్ చేయడము, తీసుకెళ్ళిపోవడము, రూల్ ఆఫ్ లా పాటించకుండా బైదవే తీసుకెళ్ళిపోవడము, రిమాండ్కి విధించడము, ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈయన మీద ఇంకా 14 కేసులు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళే చెప్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇలాంటి మాటలకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ అవునా? ఇన్ని రోజులు పోలీసు వాళ్ళు పాత కేసులు పెండింగ్ ఉండగా 21, 22, 19, 23 ఇలా అన్ని సంవత్సరాల కేసులు పెండింగ్ ఉండగా, ఈ వీడియోలకి సంబంధించిన విశేషాలు దాంట్లో ఉండగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్లీ ఆ వీడియోలని ప్రైవేట్లో ఎందుకు పెట్టలేదు? అంటే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు క్రైమ్ని ప్రమోట్ చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 1. మీరు నిజంగా ప్రివెంట్ చేసి ఉంటే, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వీడియోస్ని మీరు ఎవిడెన్స్ తీసేసుకుని ఇమీడియట్గా ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి ఉంటే ఈరోజు ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అయ్యేది కాదు కదా. ఎందుకు ఈరోజు ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఎందుకైంది? నెగ్లిజెన్సీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్ అండ్ ఇలాంటి కేసెస్ను పొలిటికల్ వెండేటా పెట్టుకొని మీరేవి చేయకుండా పోవడం వల్లనే ఈరోజు పోసాని కృష్ణమురళి గారు అనవసరంగా, అన్యాయంగా, మోసపూరితంగా పొలిటికల్ వెండేటా పెట్టుకొని, అంటే రాజకీయ కక్షపూరితంతో ఆయన మీద కేసు పెట్టడానికి ఒక దోహద తీసింది. ఎందుకు దోహద తీసింది? నేను ఇది ఒక్కరి పోసాని గారికే కాదు, ప్రతి ఒక్కరికి ఇది అప్లికబుల్. మీరందరూ గుర్తుపెట్టుకోండి. చాలా మంది మీద ఈ మధ్యకాలంలో నేను ఎందుకు ఇలాంటి కేసెస్ మీద ఎక్కువ యాక్ట్ అవుతున్నానంటే, సార్ నాకు
నేను పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కోర్స్ కూడా ఉంటుంది, ఎంఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి. అది చాలా తక్కువ యూనివర్సిటీలో ఉంటుంది. ఆ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ ఎవరు చేస్తారంటే ఎక్కువగా లాయర్లు, ఐపీఎస్ చదివిన వాళ్ళు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్స్ రాసి డిఎస్పీ కేటగిరీలో వచ్చిన వాళ్ళు, ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు, సైబర్ సెక్యూరిటీస్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు కోర్స్. మాకు దాంట్లో మంచి అవగాహన ఉంది, మేము చదువుకో ఉన్నాం కాబట్టి. సో వీటన్నిటికీ టెక్నికాలిటీస్ ఏంటి, మొరాలిటీస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ప్రైవసీస్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఇవన్నీ రూల్ ఆఫ్ లా మాకు తెలుసు. కాబట్టి ఎప్పుడైనా స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రివెన్షన్ అంటారు. ప్రివెన్షన్ బెటర్ దాన్ రైట్. సో ప్రివెన్షన్ చేయాల్సిన స్టేట్, కౌషన్ చేయాల్సిన స్టేట్ ఏం చేస్తుంది? ప్రమోట్ చేస్తుంది. ఎందుకు ప్రమోట్ చేస్తుంది అంటే క్రైమ్ని పెంచాలనుకుంటున్నారా? మీ దృష్టికి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ ఇమీడియట్గా ఆ వీడియోకి సంబంధించినవి మీరు ప్రైవేట్లో పెట్టేస్తే వేరియస్ ప్లేసెస్లలో ఫాల్స్ ఎఫ్ఐఆర్లు అయితే అవ్వవు. కానీ ఫాల్స్ ఎఫ్ఐఆర్లు ఎందుకు అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్లు ఎందుకు అవుతున్నాయి, ఎన్ని ప్లేసెస్లో ఎందుకు వెళ్తున్నాయి అంటే బికాస్ మీరు ప్రివెంట్ చేయట్లా. ఎందుకు మీరు ప్రివెంట్ చేయట్లేదు ఇస్ అ క్వశ్చన్. ఆ వీడియోస్ని ఎందుకు ఆప్ చేయాలి? ఇవన్నీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఒక ప్రోబోనా సర్వీసెస్ సెంటర్ కింద తీసుకున్నప్పుడు దీంట్లో ఎవరెవరు క్లయింట్స్ వస్తారో ఏంటనేది మాకు తెలియదు. వచ్చే క్లయింట్స్ అందరూ ప్రతి ఒక్కరు మేము చేస్తున్నాం. కొన్ని హైలైట్ అవుతున్నాయి, కొన్ని హైలైట్ అవ్వట్లేదు. ఇప్పుడు హైలైట్ అయిన వాళ్ళే కదా, హైలైట్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఇందులో న్యాయ సురక్ష అని చెప్పేసి మేము ఒక స్కీమ్ లాంటిది పెట్టుకున్నాం, ఒక వెబ్సైట్ కూడా రెడీ చేస్తున్నాం. దానికి ఏంటంటే ప్రజలకి న్యాయం వాళ్ళ డోర్ స్టెప్కి డెలివరీ చేయాలనేది మా ఇంటెన్షన్. అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇంకోరని కాదు. ఆ స్కీమ్లోనే మేమేం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇష్యూస్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇదంతా ఫాల్స్. ఒక ఎఫ్ఐఆర్ అయిందంటే ఎస్ వి బిలీవ్, ఒకరు ఏదో చూశారు చెందారు అంటే దట్స్ ఫైన్. ఒకటే రోజు చాలా మంది చూసి కంప్లైంట్ చేశారంటే కూడా దట్స్ ఫైన్. కానీ వేరియస్ ప్లేసెస్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇంకా ఆ వీడియో ప్రమోట్ అవుతుందంటే ఇది ఎవరి ఫాల్ట్? అది ఫాల్ట్ ఎవరిది? ఏజెన్సీది ఫాల్ట్. ఇమీడియట్లీ నీకు ఒక వ్యక్తి రిపోర్ట్ చేసినప్పుడు ఆ లింకులు నీకు అన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఇమీడియట్లీ నువ్వు దాన్ని ప్రైవేట్లో పెట్టించాలి, లేకపోతే డిలీట్ చేయించాలి. ఎందుకు చేయాలి? ఎవిడెన్స్ తీసేసుకోవాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకొని తీసేసుకొని నువ్వు దాన్ని ప్రైవేట్లో పెట్టించి ఉండాలి. ఎందుకు? ఫర్దరెన్స్ ఆఫ్ క్రైమ్ని కానీ ఫర్దరెన్స్ ఆఫ్ కాస్కి కానీ నువ్వు ప్రమోట్ చేయకూడదు, స్టాప్ చేసి ఉండాలి. నువ్వు అలా స్టాప్ చేయకుండా వదిలేయడం వల్ల అది టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ కదా. ఓన్లీ ఒక వ్యక్తి మీద నువ్వు టార్గెటెడ్గా పేర్లు పెట్టేసి మిగతా వాళ్ళ మీద పేర్లు తెలిసినా పేర్లు పెట్టకపోవడం అనేది డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్, నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ పొలిటికల్ వెండెటా, ఇట్ ఈస్ ఎ కలరబుల్ ఎక్సర్సైజ్, మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇన్ని చేస్తున్నారు వాళ్ళు. మరి వీటన్నిటి మీద కూడా ఎవరో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మేము సర్వీస్ రూల్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, అలానే రూల్ ఆఫ్ లా ఇవన్నీ తెలుసు కాబట్టి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఎవరు పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు. ఇట్స్ అ ఓషన్, ఎవ్రీడే లర్నింగ్ సబ్జెక్ట్ అనమాట ఇది. మాకు దాంట్లో కొంచెం అవగాహన ఉండడం వల్ల మేము ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నాం, ఇమీడియట్ దీని మీద ఫాలో అవుతున్నాం. దానివల్ల మేము చూసి ఏం చేసామంటే ఇమీడియట్ రియాక్ట్ అయ్యేసి ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి ఈ కేసు కూడా టేకప్ చేయడం జరిగింది. బట్ సంహౌ ఆయన మరి ఏ దృష్ట్యా రిమాండ్ ఇచ్చారో ఏంటనేది జడ్జ్ గారికి ఇంకా తెలిసి ఉండాలి. ఎందుకంటే రిమాండ్ ఆర్డర్లో ఏమేమి రాశారని చూస్తే కానీ మనం కూడా ఏం చెప్పలేం. కానీ అది బ్యాడ్ అనుకోవాలా గుడ్ అనుకోవాలా మనకు తెలియదు. కానీ 311 సెక్షన్ అప్లై కాదన్నా కూడా ఆయన రిమాండ్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఏ కారణాల చేత రిమాండ్ ఇచ్చారు ఏంటనేది కూడా మనకు ఆర్డర్లో చూడాల్సి వస్తుంది. ఆయన అయితే రిమాండ్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ కంప్లైంట్ మాత్రం చదివితే ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. ఈ కంప్లైంట్ ఈరోజు అవ్వడానికి రీజన్ ఎవరు అంటే గతంలో ఇన్ని కేసులు అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఎందుకు ఆ వీడియోని ప్రైవేట్లో చేయలేదు? ఈ నెగ్లిజెన్సీ డ్యూటీస్ వల్ల ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ అయితే అయింది. మరి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఈ రోజు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. దేనివల్ల జైల్లో ఉన్నాడు? బికాస్ ఆఫ్ దిస్. మీరు ఈరోజు నిజంగా ప్రీవియస్లో కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ఆ వీడియోస్ని కానీ ప్రైవేట్లో పెట్టడమో, లేకపోతే ఇమీడియట్గా వాటిని ఎవిడెన్స్ తీసుకొని మీరు వాటిని సస్పెండ్ చేయడమో ఏదైనా చేసి ఉండింటే ఈరోజు ఈయన మీద ఆ వీడియోని బేస్ చేసుకుని ఒక వ్యక్తి చూసి సర్క్యులేషన్ అయిందని చెప్పేసి కేసు పెట్టి ఇప్పుడు ఆయనకు అనవసరమైన ఇల్లీగల్ అరెస్టులు జరిగే అవకాశాలు అయితే ఉండేవి కాదు. ఇల్లీగల్ అరెస్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యిండొచ్చేమో కాక, బట్ కంప్లైంట్ ఈస్ ఫాల్స్ ఫ్యాబులస్ కదా. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో చెప్పింది, కాషియస్గా చెప్తూనే వస్తుంది, నెంబర్ ఆఫ్ ఇలాంటి ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ని పెట్టకండి నేను చెప్పేసాను. ఇది ఒక పొలిటికల్ వెండేటా అయిపోతుంది కదా మీకు. మీరు వీడియోస్ అలాంటివి ఉన్నప్పుడు మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రభుత్వంలో నుంచి అంత చిత్తశుద్ధి ఉండి మంచి సొసైటీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అలాంటి వీడియో ఒక ఏజెన్సీని పెట్టి ఇమీడియట్గా అలాంటి వీడియోస్ కంటెంట్ ఏముందో డిలీట్ చేయండి. ఇంకోటి పాయింట్, యూట్యూబ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇలాంటి కంటెంట్ తీసుకుంటుందంటే అది అఫెండింగ్ అవ్వట్లేదంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చూడండి. ఇప్పుడు మీకు అది అఫెండింగ్ అనిపిస్తుంది, కానీ ఎదుటి వ్యక్తికి అది అఫెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు.
ఓకే. దేర్ మేబీ కదా. ఇప్పుడు అమెరికా కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యాస ఉంటుంది. ఆ యాస మాట్లాడే దాన్ని బట్టి ఒక వ్యక్తికి అఫెండ్ అవ్వచ్చండి. ఇప్పుడు మీరు ఎటకారంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు అది నచ్చకపోవచ్చు. దానివల్ల మీరు అఫెన్స్ అయిపోయినారని చెప్పేసి నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, అతను మాట్లాడే మాటల మీద పోయి కేసులు పెడుతుంటే ఎంతవరకు ఏ ఎక్స్టెంట్ అనేది మనోభావాలు దెబ్బతిన్నది ప్రూఫ్ ఎక్కడా? దట్స్ అ క్వశ్చన్ కదా. నేను దానికి చాలా సందర్భాలు చెప్పాను. మనోభావాలు దెబ్బతిన్నాయంటే మనకు లీగల్లో 2 ఇంజరీస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఇంజరీ, ఒకటి మెంటల్ ఇంజరీ. ఈ మెంటల్ ఇంజరీ అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో, ఫిజికల్ ఇంజరీకి మనకు దెబ్బలు తగులుతాయి, రక్తం వస్తుంది, బ్లడ్ వస్తుంది, దానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు, ఊన్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారు, వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. అది ప్రైమా ఫేసి, రైట్, ఇది ప్రైమా ఫేసి. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయని చెప్పి దానికి ప్రైమా ఫేసి ఎక్కడ? దానికి కూడా ఉంది ప్రైమా ఫేసి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఏది మెంటల్కి సంబంధించింది అంటే సైకలాజికల్కి సంబంధించినవి. వీళ్ళందరూ వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి అన్ని సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు ఫాలో అవుతూ చేస్తుంటారు. ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే నథింగ్ బట్ మీకు సైకలాజికల్ ఇంజరీ, రైట్? ఈ సైకలాజికల్ ఇంజరీకి సంబంధించి మీరు సైకాలజిస్ట్ దగ్గరికి అండర్ ట్రీట్మెంట్ వెళ్ళారా? మీరు అండర్ ట్రీట్మెంట్ వెళ్ళకుండా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను మెంటల్గా ఇంజరీ అయ్యానని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తారు? దట్స్ ఫిజికల్ డాక్యుమెంట్ ఏం లేదు. ఒక ప్రైమా ఫేసి కావాలి కదా. వైట్ పేపర్ మీద ఏమైనా రాసిస్తే మీరు తీసేసుకుంటారా? వైట్ పేపర్ మీద ఏమైనా అయిపోయిద్దా? ప్రైమా ఫేసి డాక్యుమెంట్ వద్దా? నేను అన్ని కేసుల గురించి మాట్లాడట్లా, అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటున్నా. ఇలాంటి కేసుల్లో మీరు మైండ్ అప్లై చేయండి, దీన్ని ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్లో తీసుకోండి, నేర్చుకోండి, సబ్జెక్టులు చదవండి. అలా మీకు తెలియదని చెప్పేసి ప్రజల్ని మీరు వాళ్ళ సివిలియన్స్ యొక్క రైట్స్ని హరించే విధంగా మీరు చేసే యాక్ట్లో అది రూల్ ఆఫ్ లా అనుకుంటున్నారు. బట్ కానీ సివిలియన్స్ యొక్క రైట్స్ని మీరు కిల్ చేస్తున్నారు కదా, సివిలియన్స్ యొక్క ఫ్రీడమ్ని మీరు కిల్ చేస్తున్నారు కదా, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మీరు కిల్ చేస్తున్నారు కదా. దెన్ దాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అప్లికేషన్. మీకు ఇదంతా ప్రాపర్గా ఉండింటే ఇది జరగదు కదా. ఈరోజు ఎందుకు జరుగుతుంది ఇదంతా? బికాస్ ఆఫ్ యూ. అంటే ఇది ఖచ్చితంగా ఒక ఆయన చేసినటువంటి కామెంట్స్ అవన్నీ ఎలిగేషన్స్ అవన్నీ ఓకే, వాటిని కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరు కూడా మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది వాడేదాన్ని ఎవరు ప్రమోట్ చేయం, మనం ఎవరు యాక్సెప్ట్ చేయం, నేను కాదనట్లేదు. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఎక్స్ అనే చేసిన టైంలో సపోజ్ నేను బీ ప్రాక్టికల్గా మాట్లాడతానండి. ఇప్పుడు మీ మీద నేను ఒక కామెంట్ చేశాను అనుకోండి, ఒక వీడియో సర్క్యులేషన్ చేశాను అనుకోండి. సర్క్యులేషన్ చేసినప్పుడు వీడియో అది మీకు సంబంధించిన ఎక్స్ అనే పర్సన్కి, వై అనే పర్సన్కి సంబంధించిందని వాళ్ళు మాత్రమే క్రైమ్ కట్టాలి. ఎవరు పడితే వాళ్ళు నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి క్రైమ్లు కట్టుకుని కూర్చొని ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఇప్పుడు నాకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద క్రైమ్ కడతాను. ఓకే, అలా ఉండకూడదు కదా. అలా అది కాదు కదా. ఇంజరీ అనేది విక్టిమ్ అయి ఉండాలి. ఇక్కడ మనం క్రైమ్లో క్రిమినాలజీలో మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక అఫెన్స్ జరిగిందంటే విక్టిమ్ అయి ఉండాలి. ఆ విక్టిమ్ దీన్ని వెపనైజ్ చేయకూడదు. లాని వెపనైజ్ చేసుకొని విక్టిమ్ దాన్ని ఎప్పుడైనా కూడా విక్టిమ్ కాబట్టి రీహాబిలేట్ అవ్వడానికి ట్రై చేసుకోవాలి. అతను ఆ విక్టిమ్కి ఒక మనం జస్టిస్ చేసే విధంగా ఉండాలి. దాన్ని వెపనైజ్ తీసుకొని బెనిఫిట్ పొందే విధంగా ఉండకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది? బెనిఫిట్ పొందుతున్నారు. ఈ బెనిఫిట్ పొందడం అంటే ఏంటి? మిస్యూజ్ ఆఫ్ లా. మరి మిస్యూజ్ ఆఫ్ లా ఇట్స్ నాట్ ఎ క్రైమ్? అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ క్రైమ్. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి? మిస్యూజ్ ఆఫ్ లా, పొలిటికల్ వెండేటా. అంటే పాలిటిక్స్ గురించి ఎవరో కంప్లైంట్, మీరు చేసేది లీగల్గా ఇల్లీగల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు, కంప్లైంట్ ఇస్తాడు, మేము యాక్ట్ అవుతున్నాం. ఇట్స్ నాట్ ఎన్ ఇల్లీగల్ దెన్. అతను విక్టిమా? యూ మస్ట్ ఎగ్జామిన్. నీకు అందుకోసమే కదా ప్రొవిజన్స్ లో ఉంది 14 రోజుల టైము. అతను ఎగ్జామ్ చేయాలి. బాబు నువ్వు ఎలా విక్టిమ్, మీకు ఎలా ఇంజరీ అయింది, నువ్వు సైకలాజికల్ ట్రీట్మెంట్ వెళ్ళావా, సర్టిఫికేట్ ఎక్కడ, పోనీ ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉందా? ఇవేమి లేకుండా మీరు ఎఫ్ఐఆర్లు కట్టేస్తారు, వచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? మరి కోర్టులో ఎందుకు ఇవి నిలబడండి సార్? నేను అదే అంటాను, కోర్టులో ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఈక్విటీ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. ఈక్విటీ బ్యాలెన్సింగ్లో కోర్టుని అసెస్ చేయడం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కోర్టుని అసిస్ట్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. అది బోత్ సైడ్స్ ఉన్న లాయర్స్ స్కేలింగ్ అంటుంది. ఆ స్కేలింగ్లో ఎవరి స్కేలింగ్ని ఎవరు ఎలా అసిస్ట్ చేస్తుంటారో దాని బేస్ మీద బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. మనం అసిస్ట్ చేసే దాన్ని బట్టి, జడ్జి గారికి మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి దాని అప్లికేషన్ అప్లై ఉందా లేదా, అప్లై అవుతుందా లేదా, ఇవన్నీ దీనికి ఫేవరబుల్ మనం చెప్పిన తర్వాత మన జడ్జ్మెంట్ అన్నది బోత్ సైడ్ వింటారు, వినకుండా ఏముంటారు. సో ఆ బ్యాలెన్సింగ్ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది తప్పనించి. కొన్ని మ్యాజిస్ట్రేట్లు కూడా మెకానికల్గా పనిచేయడానికి లేదు, కొన్ని మైండ్ అప్లికేషన్ వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరిగినప్పుడు డెఫినెట్గా దానికి డ్యూ కోర్స్ ఉంది, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు, అది కూడా మనం ప్రొసీజర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే డైల్యూషన్స్ అయిపోతున్నాయి కదా కంప్లీట్లీ. ఫస్ట్ మనము కేసులా తీసేయాలి,
ఆ కేసు నుంచి రిలీఫ్ ఎలా తెప్పించాలని ఆలోచించాలి. అది కాకుండా మనము ఇట్స్ పొలిటికల్ సైజ్ అయిపోతే ఏమైపోతుంది అంటే మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు జరుగుతుంది అదే. జ్యుడిషియరీ సిస్టమ్ మీద కూడా పొలిటికల్ బెలూన్స్ ని మనం రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడ చోట పేలుతుంది అది. ఇప్పుడు అలా పేలుతున్నాయి అంతే. ఎప్పుడైతే మీరు జ్యుడిషియరీ సిస్టమ్ మీద కూడా బెలూన్స్ వదిలామనుకోండి, మనం బెలూన్ ఏం చేస్తుంది, ఏ బెలూన్ పోయి పడితే పట్ 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 అని పేలిపోతాయి అవి. ఇప్పుడు అదే జరుగుతుంది మనకు, ఎక్కడో చోట పేలిపోతున్నాయి అవి. అంటే ఇక్కడ నేను నిన్న చూసాను కొన్ని ఛానల్స్ లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్. మీరు ఇంకో విషయం చెప్తాను, ఇప్పుడు పోసాని గారు అలాంటి వీడియో చేశాడు అనేది ఎంత తప్పో, అలాంటి వీడియోని వేయడం ప్రమోట్ చేయడము ఛానల్స్ వాళ్ళు కూడా తప్పే. మరి వాళ్ళ మీద కూడా క్రైమ్ కట్టాలి కదా, మరి వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా పార్టీలు చేయాలి కదా, ఎడిటోరియల్ ఎవరైతే ఉన్నారో ఎడిటోరియల్ మీద చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఈవెన్ అలాంటి వ్యాఖ్యలు చాలా మంది చేస్తారు. ఇప్పుడు టాప్ లీడర్స్ లో సీఎం, డిప్యూటీ సీఎం అందరూ మాట్లాడారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈయన డైరెక్ట్ గా కులానికి సంబంధించి వారు క్రియేట్ చేశాడు. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ అవ్వాలా, ఎందుకు ఇప్పుడు దాకా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా? ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి కదా పోలీసులు, మరి నోటీసులు ఇచ్చి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా, మరి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఉంది, అదే ఇక్కడ మనం ఆలోచించాల్సింది. పోలీస్ వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్ ఉంది. అదే నా ఇష్టం, నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే నేను చేయను. అదే కదా వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్. అది ఎలా అవుతుంది? లాలో ఉన్న అడ్వాంటేజ్ ఈక్వల్ కదా ఎవరైనా. అవునండి, అది ఎవరు ఛాలెంజ్ చేయాలి? అది లాలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అది. సో కాబట్టి నాకు పవర్ ఉంది, నాకు నచ్చితే చేస్తా, లేకపోతే చేసిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర పెడతా, ఆ తర్వాత మెజిస్ట్రేట్ చూసుకుంటారు. నేను ఓకే అనుకుంటే రిమాండ్ పంపిస్తారు, లేదనుకోండి రిజెక్ట్ చేస్తారు. నా పని నేను చేస్తా అంటారు. ఫస్ట్ నా డ్యూటీ నేను చేస్తాను బై, తర్వాత జడ్జి దగ్గర కదా, నువ్వు జడ్జి దగ్గర చెప్పుకో ఏమన్నా, నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నా, తీసుకెళ్తా, నువ్వు ఏదైనా ఉంటే నీ లాయర్ని పెట్టుకుని జడ్జి గారు చెప్పుకో. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వెళ్ళి ఎవరన్నా కామన్ మ్యాన్ వెళ్ళి నేను కూడా నా మనోభావాలు దెబ్బతిని, నేను లోకేష్ గారి గతంలో ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడి, చంద్రబాబు ఇలా మాట్లాడంటే మనం అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకుని, మరి జనాలు ఎందుకు పెట్టట్లేదు? అలాంటి వీడియోస్ అన్ని ఉన్నప్పుడు మొత్తం బయటికి తీసి మీరందరూ కూడా అదే పని కదా చెయ్యాలి, మరి ఎందుకు చేయట్లేదు? ద ప్రీవియస్ గవర్నమెంట్ కూడా జరిగింది కదా. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక చీఫ్ మినిస్టర్ ని ద బ్యాడ్ లాంగ్వేజ్ ఎవరైనా సరే. ఐల్ టెల్ యు వన్ థింగ్ అండి, ఇప్పుడు ఎవరైనా మనము హ్యాపీ హార్మోనియస్ సొసైటీని క్రియేట్ చేయాలంటే పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఈజ్ అ ఆబ్జెక్ట్. పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఉన్న ఆబ్జెక్ట్ సొసైటీస్ మనం క్రియేట్ చేయాలంటే లాంగ్వేజ్ యూసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ యూసేజ్ లో కూడా అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ లాంగ్వేజ్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా? ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి, మీరు నేను ఫ్రీ అండ్ ఫెయిర్ గా రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం, అది అఫెన్సివ్ లో ఉండదు. ఎక్కడ అఫెన్సివ్ అవుతుంది అనేది ఇట్స్ సైకలాజికల్ ఇష్యూ. అది ఆ సైకలాజికల్ ఇష్యూని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది ఇంపార్టెంట్. అది ఎవరు ఆలోచించాలి? ఎల్డర్స్ ఆలోచించాలి. ఎందుకంటే మనం లాంగ్వేజ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? మన ఎల్డర్స్ నుంచి. అవునా? ఇప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఎందుకు మీరు నేర్పించారు అనేది క్వశ్చన్ కదా. అలాంటి లాంగ్వేజ్ అన్నప్పుడు ఎందుకు డిఫైన్ చేశారు? ఫస్ట్ దాన్ని ప్రివెంట్ చేయాలి కదా. దాన్ని ప్రివెంట్ చేయాలి కదా. మరి అలాంటి లాంగ్వేజ్ ఎందుకు పెట్టారు? అది బూత్ అని అనుకున్నప్పుడు ఎందుకు పెట్టారు? అది చెడు పదం అన్నప్పుడు ఎందుకు పెట్టారు? యూ షుడ్ నాట్ ఎంకరేజ్, యూ షుడ్ నాట్ క్రియేట్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసేసి మొత్తం తూచంటే ఎట్లా? దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలో దాన్ని ఆలోచించండి. దాన్ని ఏ విధంగా నెక్స్ట్ ప్రమోట్ చేయకూడదు అది ఆలోచించండి. అలా చేయకుండా ఇలా మాట్లాడడం తప్పు, నా మనోభావాలు దెబ్బతిన్నట్టు, అసలు ఎవడు క్రియేట్ చేశాడు ఆ వర్డ్స్ ని? ఎవడు ఆ వర్డ్స్ ని నేర్పించారు? ఎక్కడ ఆ వర్డ్స్ తిరుగుతున్నాయి? అది క్రైమ్ అనే వర్డ్స్ ని ఇప్పుడు మీకు ఒకటి క్రైమ్ మనకు ఐపీసీలో కానీ బిఎన్ఎస్ఎస్ లో కానీ ఏం చెప్తుందంటే అబ్యూజివ్ అంటారు. వాట్ ఈస్ దట్ అబ్యూజివ్? అబ్సీన్ ఇమేజెస్ అంటారు. ఏంటది? ఎక్కడైనా డిఫైన్ చేస్తున్నాయా? ఈ పలానా దాంట్లో డిఫైన్ చేస్తున్నాయా? ఇది వాడాలి, ఇదే వాడకూడదు, ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 జోన్స్ ఉన్నాయి. మీకు తెలంగాణలో ఏరా అంట, ఏరా బాగున్నావు అంటారు. ఒక టైప్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది వాళ్ళు మాట్లాడేది. అదే ఆంధ్రాలోకి వెళ్ళారు అనుకోండి, ఏరా అంటే వాళ్ళు కొంచెము ఫీల్ అవుతారు. ఏంటి ఏరా అంటున్నాను అని పేరు లేదా ఇట్లా మాట్లాడతారు. అదే రాయలసీమకి వెళ్ళారు అనుకోండి, ఏరా అన్న అనుకోండి, ప్యాట్ మన ఒకటి బీక్తాడు. ఏరా నీకు ఎలా అనిపిస్తున్నారా, నేను రా అంటావు నన్ను అని చెప్పేసి. అంటే ఒకటే పదము తెలంగాణలో ఏమో లైట్ అయిపోయింది, ఆంధ్రాలో ఏమో అఫెన్స్ అయిపోయింది, రాయలసీమలోకి వెళ్తే క్రైమ్ అయింది. మరి ఇప్పుడు దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని? ఇప్పుడు పదం ఒకటే, హౌ అంటే ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇతనికి నచ్చదనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? నేనేమన్నా గాడ్నా? ఇప్పుడు నేనేమన్నా దేవుడినా? లేదా పైనుంచి ఏమన్నా నాకు చెప్తున్నారా? ఇప్పుడు నేను ఒక ఏరియా ఉన్నానండి, ఏరియాకి వెళ్ళాము, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ వాడుతున్న పదాలు, ఇప్పుడు తెలుగు అనేది ఒక్కటైనా ఒకటి ఉండాలి. అదేంటి ఒక చోటేమో ఒకలా, ఇంకో చోటేమో ఇంకలా, ఇంకో చోటేమో ఇంకలా.
వాట్ ఇస్ దిస్? అదే నేచర్ దానికి సంబంధించి ఇంకా అలాంటి ఎట్లా అంటే నేను అదే అంటున్నా, దాని ఎలా ప్రివెన్షన్ ఎలా? ఇంకా టైప్ ఆఫ్ స్లాంగ్ వాళ్ళ యాసలకు నేను అదే అంటున్నా, దాని ప్రివెన్షన్ ఎలా? ఇంకా ఎలా ప్రివెంట్ చేస్తారు? దాన్ని ప్రివెంట్ చేయలేదు మరి. ఇంకా క్రైమ్ దాన్ని కడుతూ కూర్చుంటే ఇంకెంత వరకు, ఎక్కడ దాకా? పొలిటికల్ సిస్టమ్ లో మీరు లాంగ్వేజెస్ ని అలాంటప్పుడు ఏ లీడర్స్ ని మనం చూస్ చేసుకోవాలి? ఎందుకు జనాలు అలాంటి వాళ్ళకి ఓట్లేస్తున్నారు? ఎందుకు జనాలు అలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు? ఎందుకు జనాలు అలాంటి వాళ్ళని లీడర్గా చేస్తున్నారు? ఎందుకు అలాంటి వాళ్ళని జనాలు ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా మేము లీడర్లు అని చెప్పుకొని తిరుగుతున్నారు మార్కెట్లో? మీకు కొన్ని డిబేట్స్లో చూస్తే మీరు నిజంగా జనసేనకి సంబంధించిన ఒక వ్యక్తి అతను బూతులు మాట్లాడుతున్నాడు. నేను డిబేట్లో కూర్చున్న దాంట్లోనే అతను ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం అంటే కూడా ఇస్ దిస్ వే ఆఫ్ వీఆర్ క్రియేటింగ్ ఎ లీడర్స్? అతనికి అంటే అతని యొక్క ఆక్రోషం సైకలాజికల్ డిజార్డర్ అతను బేసికల్గా. మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు అంత ఆక్రోషంగా, అంత కోపంగా, అంత ఇది చేసి మాట్లాడుతున్నావు అంటే నీకు ఒక వ్యక్తి మీద ఇంత కసి, కోపం ఇది ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రేపు దీన్ని ఎంతమంది మీద ఉపయోగించే అవకాశాలు ఉంటాయి కదా. ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు కొన్ని రిస్ట్రైన్మెంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, అవునా? నువ్వు నీ ఇంట్లో, నీ పర్సనల్ లైఫ్లో, నీ పర్సనల్ ఫ్రెండ్స్తో ఉండే విషయాలు వేరు, పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు యూజ్ చేసే బ్యారేజెస్ వేరు. అప్పుడు అందరినీ మనం కలుపుకొని పోవాలి. కానీ దీన్ని ఎక్కడ ప్రివెంట్ చేస్తాం? ఇప్పుడు ఎవరు ప్రివెంట్ చేస్తారు? మరి దానికి స్టేట్ ఏమైనా పాలసీని డిజైన్ చేస్తుందా? లాసే చేయాలి, పోలీసులే చేయాలి. పోలీసు వాళ్ళు కూడా ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, పోలీసు వాళ్ళకి కూడా మనోభావాలు, ఇప్పుడు ఈ పదాన్ని ఒక వ్యక్తికి మనోభావం అయిండొచ్చు, ఇంకో వ్యక్తికి అవ్వకపోయిండొచ్చు. వాట్ ఈస్ ఎంతవరకు అని వాళ్ళు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా తిట్టే మాట్లాడే. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఫస్ట్ అబ్యూజ్ జరిగేది పోలీస్ స్టేషన్ లో. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పడాలి రోజు? వాళ్ళ లాంగ్వేజ్ అది స్టార్ట్ అయితే చాలు, పోలీస్ స్టేషన్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాక్టికల్. ఎవరు అవునన్నా కాదన్నా కింద కామెంట్స్ పెట్టుకున్నా, లేకపోతే ఎవరైనా ఫీల్ అయినా, ఐ డోంట్ కేర్, ఇట్స్ ప్రాక్టికల్ ప్రూవెన్. అది అందరికీ తెలుసు. ఇప్పుడు అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చిన ట్రైనింగ్ అది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ రోజు వాళ్ళు నేర్చుకున్నది అయితే కాదు, ఎప్పటి నుంచో కన్వెన్షనల్గా వస్తుంది వాళ్ళకి. వాళ్ళ సీనియర్స్ నేర్పించి వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడ ఏంటి అది? వాళ్ళకి మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రెండ్లీ పోలీస్ లా చేసి, లేకపోతే హ్యాపీ లాంగ్వేజెస్ నేర్పించి పీస్ ఎన్విరాన్మెంట్ని తయారు చేస్తే ఎవరు భయపడరు, వస్తారు, మాట్లాడతారు, డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ ఒక కంప్లైంట్ చేయాలంటే ఎందుకు జనాలకు భయం వస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్, బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్, బికాస్ ఆఫ్ యువర్ బాడీ యాంగిల్, ఇవన్నీ కదా. మరి క్రైమ్ ఫస్ట్ అక్కడే జరుగుతున్నప్పుడు మరి వాళ్ళ మీద ఎన్ని కంప్లైంట్లు పడతాయి రోజు? ప్రజలకు తెలియదు కాబట్టి వేయట్లేదు. కానీ కొన్ని నాయకులు చూసామనుకోండి, చూడండి, వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ ఉంటుంది కదా, ఎందుకు వాళ్ళకి తెలుసు కాబట్టి. సో అందుకనే మేమేం చేస్తున్నామంటే, మేము కూడా న్యాయ సురక్ష అని, ప్రజలకు అందరికీ న్యాయం చెందాలంటే ఎవరో ఒక న్యాయం చెప్పాలి కదా. ఆ సందర్భంలో ఇవన్నీ చేస్తున్నాం. ఓకే. సో కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, నిన్న బీజేపీ మాజీ ఎంపీ ఉన్నటువంటి మాధవ్కి సంబంధించి కొన్ని నోటీసులు ఇచ్చారు. ఆయన ఒక చూపించాల్సిన మాటలు కాకుండా, మాధవ్ ఎంపీ, మాజీ ఎంపీ మాధవ్, వైసీపీ మాజీ ఎంపీ మాధవ్కి సంబంధించి ఆయన ఒకటి చెప్పారు. ఆయన ఒక మహిళకి సంబంధించి ఆ పేరు మనం చెప్పకూడదని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆయనకి సంబంధించిన అసలు ఏంటి పోక్సో చట్టం కింద ఈ నోటీసులు ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు చేయొచ్చు, అసలు మీరు చూపించకూడదని చెప్పేసి విపరీతంగా ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ పోక్సో? అంటే నిపుణ్ సక్సేనా అనే ఒక జడ్జ్మెంట్ ఉందండి. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నెక్స్ట్ కీన్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆథరైజేషన్స్ తీసుకున్నా కూడా కంపల్సరీగా కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి. దీనికి కొన్ని ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్కి ఒకవేళ చేయాలి గుడ్ ఫెయిత్ లో ఉంది అనుకున్నప్పుడు సెషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని పబ్లిసైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రజలకు అందరికి తెలియాలి ఇలాంటి క్రైమ్ జరగకూడదు అన్నప్పుడు దాన్ని చేసుకోవడానికి దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి. అందులో చేసిన వ్యక్తే కాదు, మీడియా, ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మీడియా కూడా రికార్డ్ చేయకూడదు. మీడియాకు కూడా రిస్ట్రైన్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాధవ్ గారు చెప్పారంటే, మాధవ్ గారు చెప్పిందని రికార్డ్ చేసిన వ్యక్తి, ఆ రికార్డ్ చేసిన వీడియోని అప్లోడ్ చేసిన వ్యక్తి, ఆ వీడియోని అప్లోడ్ చేసిన ఛానల్, ప్రతి ఒక్కరికి అది అప్లై అవుతుంది. ఆయనకు ఒక్కరికి అప్లై అవ్వడం కాదు, అది ఎవ్రీ పర్సన్, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానికల్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ఇంకో కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని కొన్ని అమెండ్ చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే, కొన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, అవి మీడియాలోకి రాకపోతే, వాటి గురించి తెలియకపోతే అవి ఇన్వెస్టిగేషన్స్ ఎక్కడ మూలన పడిపోతున్నాయి. ఈ మూలన పడిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? న్యాయం జరగట్లేదు. ఇప్పుడు దీన్ని, ఆ జడ్జిమెంట్ని ఖచ్చితంగా కొన్ని మళ్ళీ రివిజన్ దాన్ని రివైజ్ చేసి చేయాల్సిన అవసరాలు కూడా వస్తాయని నేను అనుకుంటున్నా. చేయాలి, ఎవరో ఒకరు దాన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కోల్కతాలో ఒక ఇష్యూ జరిగింది, రేప్ అండ్ మర్డర్, రైట్? ఇట్స్ బ్రూటల్ మర్డర్. ఇప్పుడు ఆ అమ్మాయి విక్టిమ్,
ఫొటోస్ రాకూడదు, ఇన్ఫర్మేషన్ రాకూడదు, చేయకూడదు అంటే అక్కడ చాలా వచ్చేసాయి. జస్టిస్ అనేది ఇంపార్టెంట్. ఇక 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. గుడ్ ఫెయిత్ ఆర్ బ్యాడ్ ఫెయిత్ అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని ఎందుకు ఇలాంటి కండిషన్స్ తీసుకొచ్చారు, సిఆర్పిసిలో కూడా ప్రొవిజన్స్ ఎందుకు పెట్టారు, ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా ప్రొవిజన్స్ ఎందుకు పెట్టారంటే ఆ విక్టిమ్స్ యొక్క సోషల్లో ఒక సిగ్మాని క్రియేట్ చేసి దానివల్ల వీళ్ళకు లైఫ్ని డ్యామేజ్ జరుగుతుందని చెప్పి దాని మీద సెన్స్తో తీసుకొచ్చారు. అది లెజిస్లేటర్ యొక్క మోటివ్ అది. కానీ ఇంజస్టిస్ జరిగేటప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం చేయాల్సిందే కదా. ఒకవేళ అలాంటి కేసులు ఏదైనా వస్తే దాన్ని కేసు కడతారు, కానీ మన డిఫెన్స్లో చెప్పుకోవాలి ఇవన్నీ ఎందుకోసం తీసుకొచ్చాము, దేని వల్ల తీసుకొచ్చున్నాము ఏంటనేది జస్టిఫికేషన్ కానీ చేసుకోగలిగితే ఎస్ డెఫినెట్గా దాని నుంచి అక్కొట్టలే అవకాశాలు ఉంటాయి. కానీ చేసిన వ్యక్తి ఒకటే కాదు, దానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా దాంట్లోకి వస్తారు. మరి ఓన్లీ గోరింట మాధవ్కి ఒకటే నోటీసులు ఇచ్చారన్నప్పుడు మరి అది ఏ వీడియోలో వచ్చింది, ఏ మీడియాలో వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడ సర్క్యులేట్ అయింది, ఏ యూట్యూబ్లో వచ్చింది, ఏ పేపర్లో వచ్చింది, మరి వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళలేదు, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు, వీళ్ళకొక్కరికి ఎందుకు పంపించారు, ఇవన్నీ క్వశ్చన్ ఎవరు చేయాలి, మాధవ్ గారు చేయాలి. ఎందుకంటే మీరు నేనే చేయలేము, ఆయన కూడా ఒక పోలీస్ అధికారి ఉన్నారు కాబట్టి అందరికీ అయినా పంపించాలి. ఇప్పుడు ఇతను ఒకటి క్రైమ్ అనుకున్నప్పుడు ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు డూ. విక్టిమ్కే కాదండి, ఈవెన్ అక్విజిషన్ అలెజ్డ్ అక్విజిషన్స్ ఉన్న అలెజ్డ్ పర్సన్స్ కి కూడా రైట్ ఉంది. అన్ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు హీ కెన్ గో, హీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ ఆస్క్ ద అనదర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డూ అండ్ ఫేర్ ఇన్వెస్టిగేషన్. అది డిపెండ్స్ అపాన్. ఇప్పుడు ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ చేశారు కాబట్టి లెట్స్ సీ ఆయన డ్యూ కోర్స్లో ఆయన ఏమేమి యాక్షన్ తీసుకుంటారు ఏంటని చూడాలి. ఒకటి, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మనం 2 థింగ్స్ చూసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు గుడ్ ఫెయిత్తో ఇస్తున్నారా, లేకపోతే విక్టిమ్ సేవరీ కోసం ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళ పొలిటికల్ మోటివ్ గురించి ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఒక వెండెట్టా మీద ఇస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నారో దాంట్లో ఆవిడ ఒకప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ ప్లేస్లో పనిచేసిన వ్యక్తి, ఈవిడ టైంలో జరిగినప్పుడు ఈవిడ ఏమేమి చేశారు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కంప్లైంట్కి సంబంధించినవి కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డ్యూ ఇన్వెస్టిగేషన్స్లో తీసుకోవాలి మనము. కానీ ఆవిడ ఎందుకు ఇచ్చారు, ఏంటి, ఎప్పుడు ఇచ్చారు, ఏ సందర్భాల్లో ఇచ్చారు, ఇవన్నీ ఇంపార్టెంటే. గతంలో ఈమెను కూడా క్వశ్చన్ చేయాలి, నువ్వు ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేసావు. అవన్నీ చాలా ఉంటాయి కదా. మీకు ఒక సినిమా ఉంది జనగణ మన అని చెప్పేసి, ఆ సినిమాలో ఒక విమెన్ కమిషన్ ని తీసుకొచ్చి బోల్లో నిల్చోబెట్టి క్వశ్చన్ చేస్తారు, యువర్ ట్వీట్ ఈస్ హ్యాష్ ట్యాగ్ అండ్ సో అండ్ సో క్రష్ అని చెప్పేసి అని. దానికి గతంలో జరిగిన వాడు ఎందుకు దీని గురించి ఒకటే నువ్వు రియాక్ట్ అయ్యావు, మిగతా దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వలేదని సెన్సేషన్ స్వాట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఒక రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు ఏం చేశారనేది కూడా ఇంపార్టెంట్. దట్స్ అ క్లాసిక్ కేస్, అది క్లాసిక్ ఎగ్జాంపుల్ కేస్, అది క్లాసిక్ ఎగ్జాంపుల్ మూవీ అది జనగణమన అనేది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఈ సొసైటీలో జరుగుతున్న ఫాల్స్ దానికి ఏ విధంగా పొలిటికల్ వెండెటా మీద పొలిటికల్ యూజెస్ జరుగుతున్నాయి, క్రైమ్ ని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ ఎలా ప్లే చేస్తున్నారు అనేది ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ. ఆ మూవీ చూస్తే ఈ రోజు పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి, పొలిటీషియన్ ఎలా వాడుకుంటున్నారు, ఒక క్రైమ్ ని ఎలా పొలిటీషియన్ క్రియేట్ చేస్తున్నారు, ఒక వచ్చిన క్రైమ్ ని పాలిటిక్స్ ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ కేస్. ఓకే ఓకే ఓకే. సో అలాంటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసెస్ అన్ని కూడా సేమ్ ప్యారలల్ గా దాని బేసిస్ గానే ఉంటున్నాయి. అవును. ఓకే. సో కంక్లూడ్ చేస్తూ ఈ ఇష్యూకి సంబంధించి ఏంటి, వీళ్ళకి ఏమైనా బెయిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కొంత రిమాండ్కి వెళ్ళిపోయారు. ఒకటి, బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్. ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా బెయిల్ అయితే వస్తుంది. దానికి టైం పీరియడ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ పెట్టున్నారో, ఇన్ కేస్ వాళ్ళకి 60 days 90 days పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో, 60 days అయిపోయిన తర్వాత వాళ్ళకి లేదనుకోండి డిఫాల్ట్ బెయిల్ ఎలిజిబుల్. జనరల్గా ఎవ్రీ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తుంటారు, ఎవ్రీ 14 daysకి చేస్తుంటారు కదా. అప్పుడు జడ్జే చెప్తారు మీకు ఇన్ని రోజులు అయింది, మీకు ఇంకొక ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు డిఫాల్ట్ బెయిల్కి ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ట్రయల్ కోర్టులో చెప్తుంటారు ఇది ఎవ్రీవేర్. సో ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఒకటి, మేబీ ఈరోజు బాధపడించమో కాక, బట్ న్యాయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యంతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ ఒక ఇష్యూ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుటి వరకు కూడా ఆ వ్యక్తి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పోలీసు వాళ్ళని మనం చూస్తున్నాం. 24వ తేదీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టేసి అరెస్ట్ చేసిన పోలీసులు కూడా మనం చూస్తున్నాం. చేయొద్దు అని మనం కానీ ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ కాదని జస్టిఫికేషన్ లేకుండా, మైండ్ అప్లికేషన్ లేకుండా, ఇంటెలిజెన్స్ లేకుండా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి బిహేవ్ చేస్తే ఈరోజు కావచ్చు కాక, బట్ రేపు మీకు సంబంధించిన బంధువులు ఆఫీసర్ల గురించి అంటున్నా, లేకపోతే మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇదే పరిస్థితి మీకు వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి ఇప్పుడు. బట్ అలాంటి సందర్భాలు మనం ఏం చేయాలి? అన్ని విషయాలు అనట్లేదు, కనీసం కొన్ని విషయాలలో అయినా
మనము కొంచెం రెస్పెక్ట్ టువర్డ్స్ ఆఫ్ సొసైటీ, రెస్పెక్ట్ టువర్డ్స్ ఆఫ్ విక్టిమ్, రెస్పెక్ట్ టువర్డ్స్ ఆఫ్ సివిలియన్ అనేది కొన్ని విషయాలన్నా పెట్టుకోవాలి. ఎలాంటి విషయాలు? అమ్మాయిలకు సంబంధించింది కావచ్చు, అబ్యూసెస్కి సంబంధించింది కావచ్చు, విక్టిమ్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎట్లా మభ్యపెట్టి మోసం చేసి ప్రొవోక్ చేసి అమ్మాయిని వాడుకొని డబ్బులు యూస్ చేసుకొని ఇట్లాంటివి కొన్ని సెన్సిటివ్ ఇవన్నీ. దీనివల్ల లైఫ్లో పోతుంటాయి. వాడికి ఏం పవర్ ఉందని చెప్పేసి అని వాడు ఇష్టానుసారం చేస్తాడు. కానీ మనం విక్టిమ్ని ఇంకా విక్టిమైజ్ చేస్తే ఎట్లా? అది దాని గురించి కొంచెం సెన్సిటైజేషన్ చేయాలి తప్ప, ఎందుకంటే మనం హ్యాపీ సొసైటీ, ట్రింక్వాలిటీ, హ్యాపీ పీస్ అనేది మాట్లాడుకుంటున్నామో ఆ సొసైటీలో ఎప్పుడు మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేయకుండా రమ్మంటే ఎలా వస్తుంది? డెఫినెట్గా రైట్. చూద్దాం మరి దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు బాలా గారితో పోసాని కృష్ణమూర్తికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.